ఇప్పుడు కాశీలో వెళ్ళి ఆ గంగలో మునిగితే మనం చేసిన పాపాలన్నీ పోతాయి అని అంటున్నారు కదా. దాంతో పాపాలు చేస్తూ గంగలో మునిగితే పోతే మరి పాపం పెరుగుతూనే ఉంది కదా స్వామి. ఈ ప్రశ్న ఏమిటంటే చాలామంది అడుగుతూ ఉంటారు, ఏమండి భగవన్నామం ఒక్కసారి స్మరిస్తే పాపాలు పోతాయి అంటున్నారు కదా. హరియను 2 అక్షరములు హరించును పాతకంబులంబుజ నాభా అన్నారు. నేను హరి అన్నాను, కానీ ఆ పాపాలన్నీ పోయినట్టేనా? అట్లనే గంగా స్నానం చేస్తే పాపములన్నీ పోతాయి, విశ్వేశ్వరుని చూస్తే పాపములన్నీ పోతాయి, తిరుపతి వెంకటేశ్వర స్వామిని చూస్తే పాపములన్నీ పోతాయి. గ్రంథాలలో రాసి ఉన్నది నిజమే. అసత్యమా? అసత్యం కాదు, అసత్యం కాదు. అయితే ఏమిటి మరి సత్యం ఏమిటి అని అంటే, వీటిని మానవులకు భక్తిని శ్రద్ధను కలిగించటం కోసం చెప్పిన అర్ధవాదములు. తపస్సు చేస్తే కానీ కష్టపడితే కానీ పాపములు పూర్తిగా పోవు, కొంత పోతాయి. ఎంత పోతాయి అని అంటే, యుగాన్ని బట్టి యుగధర్మాన్ని బట్టి మంత్రముల యొక్క శక్తి కూడా తగ్గిపోయింది అని గ్రంథాలలో ఉన్నది. అందువల్ల ఉంది కానీ శక్తి తగ్గుతున్నది. అందువల్ల శాస్త్రంలో ఇట్లా వ్రాయబడింది కదా, ఈ మంత్రం చదవంగానే ఈ ఫలితం వచ్చును కదా అని అంటే రాదు. ఇప్పుడు ఆ మంత్రం కొన్ని లక్షల కోట్ల సార్లు చేస్తే వస్తుంది, దివ్యక్షేత్రంలో చేస్తే వస్తుంది. అందువల్ల గంగలో స్నానం చేయంగానే పోతుందా అంటే పోతుంది, కానీ చెయ్యాలా? అంటే ఇప్పుడు మనం కలియుగంలో ఇంకా మన లెక్కల ప్రకారం చూస్తే యుగధర్మం అంటున్నారు కదా స్వామి, ఇంకా ప్రారంభంలోనే ఉన్నాము. ఇప్పుడే ఇలా ఉంటే ముందు ముందు మరి మీరు చెప్పినట్టుగా ఆ శక్తి మరి ఎలా పనిచేస్తుంది, అది తగ్గిపోతుంది ఆ శక్తి? పురాణాలలో చెప్పారుగా, ఇప్పుడు పాపం పెరుగుతుంది, ఇంకా పెరుగుతుంది, ఇంకా పెరుగుతుందని చెప్పారు, గ్రంథాలలో ఉన్నది. అయితే అట్లనే మనం ఇప్పుడు నేను చెప్పేదల్లా ఒకటే ఏమిటి అని అంటే, మన పరిమితిలో మనకు ఉన్నంతలో కూడా ధర్మాన్ని ఆచరించడానికి ప్రయత్నించండి, ధర్మాన్ని ప్రచారం చేయటానికి ప్రయత్నించండి, ఇతరులను ప్రభావితం చేసి మంచివాళ్ళుగా మార్చడానికి ప్రయత్నించండి. మన శక్తి ఉన్నంతలో. శక్తి ఉండి అవతల వాడు అధర్మం చేస్తున్న ఊరికుంటే అది నీకు పాపం. మనకు భారతంలో చెప్పారు, సారపు ధర్మమున్ విమల సత్యము పాపము చేత బంకుచే పారము పొందలేక చెడబారినదైన అవస్థ దక్షులెవ్వారలు ఉపేక్ష చేసిరది వారల చేటకు. నీకు శక్తి ఉంటే చేసి తీరాలే, శక్తి లేదు ఏం చేస్తావు? భగవంతుని స్మరిస్తూ కళ్ళు మూసుకోవటం. అంటే ధర్మ ప్రచారం మీరు అన్నారు కదా స్వామి, రాజులు కూడా ధర్మాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత పాలకులకు ఉంది. ఇప్పుడు ధర్మ ప్రచారంలో కేవలం పీఠాధిపతులైనా ఎవరెవరి పాత్ర ఎంతవరకు ఉంది స్వామి? ప్రజలు, పాలకులు, పీఠాధిపతులు. ఇప్పుడే ఒకే సిద్ధాంతం అనుకున్నాం మనం. ఎవరికి శక్తి ఉన్నదో వాడల్లా కూడా ధర్మరక్షణ కోసం ప్రయత్నించాలి. ఆ వ్యక్తి సన్యాసి కావచ్చు, పీఠాధిపతి కావచ్చు, గృహస్థు కావచ్చు, బ్రహ్మచారి కావచ్చు, ఎవరైనా కావచ్చు. నీ శక్తి ఎంత ఉన్నంతలో చెయ్యి. లేకపోతే ఎక్కువ కాలము ధర్మరక్షణ కోసం బాధ్యత స్వీకరించే సమయం ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి పీఠాధిపతులు, సన్యాసులు, ఆశ్రమాధిపతులు లౌకికమైన వ్యవహారాలతో పెద్దగా సంబంధం పెట్టుకోకుండా ఉంటారు కనుక వాళ్ళు ఎక్కువ సమయాన్ని వినియోగించి ధర్మరక్షణ చెయ్యాలి. ఈ ధర్మ ప్రచారంలో ప్రభుత్వాల పాత్ర ఎలా ఉండాలని? ప్రభుత్వాల పాత్ర ఎప్పుడూ ఉండాలి, దాంట్లో సందేహం ఏమీ లేదు. ధర్మాన్ని రక్షించడమే ప్రభుత్వం యొక్క బాధ్యత. అయితే ఏమిటంటే రాజకీయాలలో వచ్చినటువంటి కల్లోలాల వల్ల, కల్మషాల వల్ల, గందరగోళాల వల్ల చేయాలని కోరుకున్న వాళ్ళు కూడా చేయలేకపోతున్నారు, చేయవలసినంత చేయలేకపోతున్నారు, జరగవలసినంత జరగటం లేదు. జరగాలని కోరుకుందాం. స్వామి, భారతదేశం ఇప్పుడు ఎలా ఉంది మీ దృష్టిలో? భవిష్యత్తు ఎలా ఉంటుంది స్వామి? గొప్ప దేశంగా మన చరిత్ర కలిగిన దేశం కదా? తప్పకుండానండి. భారతదేశం ఎప్పుడు కూడా ఇది ఋషుల భూమి, ఇది సిద్ధుల భూమి. ఇప్పుడు ఎట్లా ఉంటుందనంటే, మనం ప్రజలందరం ఉన్నాము, కానీ ఇక్కడ ఏం జరుగుతున్నది అని చూడటానికి బాధ్యత కలిగిన వ్యక్తులు అధికారంలో ప్రభుత్వంలో ఉంటారు. ఏదో కలెక్టర్లు, ఎస్పీలు, మినిస్టర్లు ఎవరు ఉంటారు. వాళ్ళు చూస్తూ వాళ్ళకు చేతైనది చేయడానికి ప్రయత్నిస్తారు. ఎంతవరకు చేయగలరో కొంతవరకే చేయగలరు. అట్లనే భారతదేశానికి మిగతా దేశాలకు తేడా ఏమిటి అంటే, ఇక్కడ సిద్ధులు ఉన్నారు, మిగతా దేశాల కంటే ఋషులు ఎక్కువ మంది ఉన్నారు. కొన్ని సిద్ధాశ్రమ కేంద్రాలు ఉన్నాయి. కొన్ని వేల లక్షల సంవత్సరాల వయస్సు కలిగినటువంటి భౌతిక శరీరాలతో ఉన్న యోగులు ఇప్పటికి కూడా ఉన్నారు. నా మిత్రులు కొందరు ఉన్నారు, నేను ఎరిగిన వాళ్ళు, నాకు సన్నిహితులైన వాళ్ళు ఉన్నారు, కొన్ని వందల ఏళ్ళు జీవించి ఉన్నటువంటి వాళ్ళు. అయితే ఇంతకుముందు చెప్పినట్టుగా వాళ్ళ శక్తులు కూడా పరిమితమే. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక వ్యక్తి 10 మందిని ప్రభావితం చేస్తాడు, 100 మందిని చేస్తాడు, 1000 మందిని చేస్తాడు. కొన్ని కోట్ల మందిని చేసి సమాజం మొత్తాన్ని ఒక్కసారి మార్చడం అనేటువంటిది జరిగే పని కాదు.
అలానే ఎక్కడైనా అంతే. అంటే ఈ భారతదేశం భవిష్యత్తు ఎలా ఉంటుంది? భారతదేశ భవిష్యత్తు ఎప్పటికప్పుడు భవిష్యత్తు బాగుండేట్టు చేయటానికి తపస్సులు నిరంతర కృషి చేస్తూనే ఉన్నారు. తపస్సులు జరుగుతున్నాయి, సాధనలు జరుగుతున్నాయి, దేవాలయాలు పెరుగుతున్నాయి, మీరు అన్నట్టుగా భక్తులు పెరుగుతున్నారు. మొదట పాపం పెరుగుతున్నా పుణ్యము పెరుగుతున్నది, భక్తి పెరుగుతున్నది. ఇది ఫలించాలని మనం కోరుకుందాము. తెలుగు రాష్ట్రాల భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు స్వామి? తెలుగు రాష్ట్రాల భవిష్యత్తు కూడా బాగుండాలని కోరుకోవటం వరకే మన పని. అంటే మీకు దర్శనంలో ఈశ్వరేచ్ఛ. అందువల్ల మీ దర్శనంలో ఏం కనిపిస్తుంది స్వామి? దర్శనాలు ఎప్పుడు కూడా రాజకీయాలలో ఏ పార్టీ వస్తారు, వాళ్ళు గెలుస్తారా వీళ్ళు గెలుస్తారా అనే దానికి మన దర్శనాలను ఉపయోగించకూడదు, ఉపయోగించినా చెప్పకూడదు. ఎందుకంటే రాజకీయ రంగం మా రంగం కాదు. దానికి సంబంధించినవి చెప్పటం మొదలుపెట్టేటైతే అది చాలా విపరిణామాలకు దారితీస్తాయి. అందుకని అంటే మంచి రావాలి అని కోరుకుందాం. మేము కోరుకునేది ఏమిటి అని అంటే సనాతన సంప్రదాయానికి చెందినటువంటి వ్యక్తులుగా హిందూ ధర్మాన్ని, ఆర్ష ధర్మాన్ని, వేద ధర్మాన్ని రక్షించే వ్యక్తులు, దేవాలయాలను కాపాడే వ్యక్తులు, ధర్మ కేంద్రములను అభివృద్ధి చేసే వ్యక్తులు అధికారంలో ఉండాలి. ఎవరన్నది ఈశ్వరేచ్ఛ. భవిష్యత్తులో ఇంకా ప్రజల్లో భక్తి పెరుగుతుందనే విశ్వాసం మీకు? తప్పకుండా ఉంది. విశ్వాసం కలిగిన వాళ్ళం మనం, విశ్వాసం కలిగిన జాతి మనది, విశ్వాసం కలిగినటువంటి సంప్రదాయం మనది. అంటే ఆర్థిక మాంద్యం వస్తుంది అంటున్న ఒక ప్రపంచంలో భయం వస్తుంది, దేశాలు భయపడుతున్నాయి. అలాగే ఉద్యోగాల కల్పనలోనూ యువత జరుగుతున్నాయి. వీటిని చూడగలిగినటువంటి వాళ్ళు మహనీయులు చూస్తూనే ఉన్నారు. ఎంతవరకు రక్షించడానికి అవకాశం ఉన్నదో అంతవరకు తప్పకుండా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు, సిద్ధులు చేస్తూనే ఉంటారు. అయితే కొన్ని జరగక తప్పదు. ఎందుకంటే సృష్టిలో ఉండేటువంటి పరిణామాలవన్నీ కూడా కొందరు చక్రవర్తులు వచ్చినప్పుడు కొన్ని లక్షల మందిని సంహరించారు. రెండో ప్రపంచ యుద్ధం వచ్చింది, కొన్ని లక్షల మంది మరణించారు. ఎవరు ఆపరా అంటే ఆపడానికి ప్రయత్నించడం మన కర్తవ్యం. తపస్సు దానికోసం వినియోగించడం కర్తవ్యం. ధర్మాన్ని, జాతిని రక్షించడానికి మన శక్తిని ధారపోయాలి, అది మాత్రం మన కర్తవ్యం. అంటే పీఠాధిపతుల యొక్క గౌరవాన్ని, పీఠాల యొక్క గౌరవాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మన వ్యవస్థల్లో ఉంది కదా స్వామి. కొన్ని పీఠాలు చాలా గౌరవప్రదంగా రాణిస్తున్నాయి, కొన్ని పీఠాలు ఆ వ్యవస్థలపైన విశ్వాసాన్ని పోగొడుతున్నాయి. తర్వాత అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వీటిని ఎలా మనం ఎవరు దీన్ని కాపాడాలి? ఇప్పుడు ఇంతకు ముందు మనం అనుకున్నట్లుగానే ఒక బాధ్యత, ఒక పని అని అంటే అది ఏదో ఒక్కడి వల్ల, ఒక ఆశ్రమం వల్ల, ఒక పీఠం వల్ల జరిగేది కాదు. అది వ్యవస్థలో ఉండేటువంటి పరిణామ క్రమంలో ధర్మబద్ధులైన వ్యక్తులు, శక్తి కలిగిన ప్రతి వ్యక్తి కూడా ధర్మాన్ని రక్షించడానికి ప్రయత్నించాలి. పతనోత్థానములు అనేక సందర్భాల్లో జాతుల్లోనూ జరుగుతుంటాయి. మీరన్నట్టు వ్యవస్థల్లో, పీఠాలలో, ఆశ్రమాల్లో జరుగుతూ ఉండవచ్చు. దానికి కాదనటం ఏం లేదు. ఎందుకంటే వ్యక్తులకు ఉండేటువంటి బలములు, బలహీనతలు ఎన్నో ఉంటాయి మానవ సమాజంలో. కానీ ధర్మరక్షణ శక్తి కలిగిన వాడు తప్పకుండా దాన్ని ధర్మాన్ని రక్షించడానికి, అధర్మాన్ని తొలగించడానికి ప్రయత్నం చేస్తూ. సో కుర్తాళ పీఠం వచ్చేసరికి చాలా శక్తివంతమైన పీఠం. తమిళనాడు ప్రాంతంలో, కేరళ బార్డర్లో తెలుగు మౌనస్వామి స్థాపించిన పీఠం. ఆ పీఠం పరంపర చాలా అద్భుతంగా ఇప్పటిదాకా సాగింది. ఒక సమయంలో పివి నరసింహరావు గారు కూడా కుర్తాళ పీఠాధిపతి అవ్వాల్సిందని అంటుంటారు స్వామి. అది నిజమేనా స్వామి? నిజమేనండి, నిజమే. మా పూర్వులు చెప్పారు, పెద్దలు చెప్పారు, త్రివిక్రమ రామానంద భారతీ స్వామి వారు చెప్పారు. వారు దాదాపు సిద్ధమై కాషాయ వస్త్రాలు కూడా తెప్పించుకున్నారని, ఈలోపు వచ్చినటువంటి రాజకీయ పరిణామంలో ఆయన ప్రధానమంత్రి అయినారని, దానివల్ల ఎక్కువ దేశానికి సేవ చేయటం కోసం ఆయన వెళ్ళారని పెద్దలు చెప్పారు. స్వామి, ఈ కుర్తాళ్ళ పీఠం అనేది కేవలం ఈ నియోగులనే పీఠాధిపతిగా ఉండాలనేది అది అంటుంటారు కదా స్వామి, అది కరెక్టేనా స్వామి? అది ఎందుకు అలా అంటారు? మౌనస్వామి ఇప్పుడు పీఠాధిపతులు ఒక్కొక్కరు కొన్ని నియమాలు ఏర్పరుస్తారు. ఆ నియమాలను పాటించడం ఆ పీఠం యొక్క విధి. అందులో మౌనస్వామి విధించినటువంటి నియమాలను పాటిస్తాము, పాటించడం జరుగుతున్నది. స్వామి, కుర్తాళ్ళ పీఠం యొక్క అనుబంధ సంస్థలు ఉన్నాయి, పీఠం తాలూకు దేవాలయాలు చాలా ప్రాంతాల్లో ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఈ శక్తిపీఠం మీరు ఎందుకు స్థాపించారు? ఇది కుర్తాళ్ళ పీఠంకి దీనికి ఏమైనా అనుబంధం ఉందా? దీన్ని ఎలా చూడాలి స్వామి? కుర్తాళపీఠ ప్రేరణ ఉన్నది. రెండవ కుర్తాళంగా భక్తులందరూ భావిస్తున్నారు. మహిళలకు ప్రత్యేకంగా ఒక పీఠం పెట్టి మహిళాభ్యున్నతి కోసం కృషి చేయాలా అని చెప్పి, దానికోసం తన శక్తిని, సమస్తాన్ని త్యాగం చేసేటువంటి వ్యక్తులు కావాలా అని దానికోసం ఒక వ్యక్తిని ఎన్నుకొని ఆమెకు వివాహం కాకుండానే సన్యాస దీక్ష ఇచ్చి పీఠాధిపతిని చేసి ఈ వ్యవస్థను అప్పగించడం జరిగింది. ఇది ప్రత్యేకంగా
ఒక ఒక విశేషాన్ని సాధించటం కోసం మహిళల కోసం ఏర్పరచబడినటువంటి ఒక శక్తిపీఠం ఇది. ఈ తరహా శక్తిపీఠాలు ఇంకెక్కడైనా భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉందా స్వామి? అది అవకాశాన్ని బట్టి చూడాలి పరిస్థితులు. ఎందుకంటే పీఠం వస్తుందా రాదా అనేది రావాలని కోరుకుందాం ఎప్పుడు కూడా. అంటే కొత్తాలపీఠం ఇంకేమైనా ప్రణాళికలు ఏమైనా ఉన్నాయి స్వామి? ఇంకా కొత్తగా చేయబట్టే కార్యక్రమాలు పీఠానికి ఉన్న ప్రధాన ప్రణాళిక ఒకటి ఉన్నది. అదేమిటంటే పీఠములు వేద పాఠశాలలు పెడుతుంటాయి, జ్ఞానబోధ చేస్తూ ఉంటాయి, ధర్మాన్ని రక్షించడానికి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఇతరులు ఎక్కువగా చేయనిది ఏమిటి అంటే మంత్రశక్తి చేత ప్రజలకు ఉపకారం చేయటము. అందరూ యజ్ఞాలు చేస్తారు, కానీ ప్రజలకు కష్టాలు వచ్చినప్పుడు డాక్టర్ మందులు ఇస్తాడు. మనం వచ్చి ఎవరైనా కష్టంతో వచ్చిన వాడికి నాయన సమస్తము బ్రహ్మ పదార్థమే, అన్నీ ఒకటే, నువ్వు బాధను సుఖాన్ని ఒకటిగా భావించు అని చెప్పి పంపిస్తే అట్లా ఆ బాధ తీర్చాలి. వాడికి వచ్చిన కష్టాన్ని పోగొట్టాలంటే మంత్రశక్తి కావాలి. మంత్రశక్తి కావాలంటే తపస్సు చేయాలి. ఆ తపస్సు చేయటానికి కేంద్రం కుర్తాళం. అక్కడ వచ్చి కూర్చొని కొన్ని వేల లక్షల కోట్ల మంత్రజపం చేసి తపస్సు చేసి మా చేత శిక్షణ పొంది ఇతరులకు ఉపకారం చేసేటువంటి వ్యక్తులను తయారు చేసి ఈ మార్గంలో కొన్ని వేల లక్షల మందికి ఉపకారం చేస్తున్న పీఠం కుర్తాళ పీఠం. నమస్కారం స్వామి. నారాయణ నారాయణ.